హలో డార్లింగ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇది అరోమా డిఫ్యూజర్. ఇది పింగాణి ప్రోడక్ట్ అండి. ఈ క్యాండిల్ వెలిగించి దీని కింద పెట్టాలి. ఆ వచ్చే మంటకి ఏదైతే వేడెక్కుతుంది పైన, దాంట్లోకి ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది. ఇది యాక్చువల్ లెమన్ గ్రాస్ ఫ్లేవర్. ఈ ఆయిల్ ఇందులో పైన ఒక 5 డ్రాప్స్ వేసుకుంటే వితిన్ 5 మినిట్స్లో రూమ్ అంతా కూడా మంచి ఫ్రాగ్రెన్స్తో రూమ్ అంతా కూడా నిండిపోద్ది. కానీ ఇది పాత పద్ధతి. ఇప్పుడు కొత్తగా తెచ్చిన ఐటెం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా ఇంట్రొడక్షన్లో కొత్త ఐటెంతో వచ్చానని, అది ఇదే. ఇది ఎలక్ట్రానిక్ ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్. యాక్చువల్లీ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అది పాతది, క్యాండిల్ వెలిగించి పెట్టాలి. అది ఒక ఫ్యాన్ వేసినప్పుడు ఆ గాలికి ఆరిపోతుంది. కానీ ఇది అలా కాదు, ఎలక్ట్రానిక్ ఐటెం కదా, మనం ఆన్ చేసి పెట్టేస్తే సరిపోద్ది. రూమ్లో మనం వచ్చిన వెంటనే ఒక 5 మినిట్స్ వేసుకుంటే సూపర్. యాక్చువల్లీ ఈ గ్యాడ్జెట్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మనం ఎసెన్షియల్ ఆయిల్సే అవసరం లేదు ఇందులో మనం కర్పూరం కూడా వేసుకోవచ్చు. కర్పూరం కానీ, లేదంటే సాంబ్రాణి కానీ, ఇలాంటివి ఏవైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఇదేనండి ఐటమ్ క్వాలిటీ అయితే, బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. యాక్చువల్లీ ఇది కూడా పింగాని, ఇది పైది బాగుంది. అంటే కింద పడితే పగిలిపోద్ది, జాగ్రత్త చూసి పెట్టుకోవాలి. క్వాలిటీ అయితే బాగుంది. లైట్స్ డిజైనింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ లోపల స్టీల్ ప్లేట్ ఇచ్చారు, అందులో వేయాలి. యాక్చువల్లీ అందులో కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 4-5 డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇది ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. మనకి కావాలంటే ఆయిల్ వేసుకొని ఈ రెడ్ బటన్ ఆన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా బెడ్ ల్యాంప్ అయినా పనిచేస్తుంది. యాక్చువల్లీ ఈ ఆయిల్ కాస్ట్ ఎంత అంటే 150 రూపీస్ కొన్నాను నేను. ఇది బాగుంటుంది. యాక్చువల్లీ ట్రై చేద్దాం పదండి. ఇది ఆన్ ఆఫ్. ఇందాక చెప్పా కదా, ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. లైట్ వెలిగితే మనకి ఈ ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. పైన ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ లైట్ ఆఫ్ చేసుకుంటే బెడ్ ల్యాంప్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. డిజైన్ చూసారు కదా, బాగుంది. నేను చేయి పెట్టి చూశాను, హీట్ అవుతుంది లేదని. మీరు అలా పెట్టకండి, తక్కువ ఊడిపోద్ది. లోపల మాత్రం అసలు పెట్టుకోండి, పైన అలా జస్ట్ ట్రై చేయొచ్చు. చూసారు కదా పొగలు ఎలా వస్తున్నాయో. నేను వాటర్ వేయలేదు యాక్చువల్లీ, డైరెక్ట్గా ఎసెన్షియల్ ఆయిలే వేసాను. స్మెల్ అలాగ పొగలా వస్తుంది. ఎక్కువసేపు ఆన్ చేసి వదిలేయకండి. మీరు ఒక 15-20 మినిట్స్ ఆన్ చేసి వదిలేస్తే ఇంకా నైట్ అంతా మనకి ఆ స్మెల్, ఆ హీట్ అలా ఉంటుంది. ఆ ప్లేటు అలా వస్తూ ఉంటుంది. బాగుంటుంది డిజైన్. నెక్స్ట్ ఈ పక్కన ఉన్న బటన్ ఆఫ్ చేసుకుంటే మనకి బెడ్ ల్యాంప్ లాగా నైట్ అంతా ఉంటుంది. పొగలు ఎలా వస్తున్నాయో, సూపర్. స్మెల్ అయితే అదిరిపోయింది, బాగుంది. ఇది ఫ్యాన్ వేసుకున్నా, ఏసీ వేసుకున్నా మనకి క్యాండిల్ లాగా ఆరిపోవడం అలాంటివి ఉండవు కాబట్టి బిందాస్గా వాడుకోవచ్చు. అండ్ మీరు ఈ ఆయిలే కాకుండా, ఆయిల్ మీకు ఎక్కడ దొరకలేదు అనుకోండి, ఆన్లైన్లో దొరుకుతాయి. ఒకవేళ మీకు ఆన్లైన్లో ఆయిల్ దొరకపోయినా, అది కాస్ట్ ఎక్కువ అనిపించినా, మీరు ఈ సాంబ్రాణి వేసుకోవచ్చు, కర్పూరం వేసుకోవచ్చు. అవి ఇంకా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.